పీఎం సూర్యఘర్తో విద్యుత్ బిల్లులు తగ్గించుకోవచ్చని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు పేర్కొన్నారు. నిన్న సాయంత్రం మధురానగర్ వివి నరసరాజ్ రోడ్లో పీఎం సూర్యఘర్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరై మాట్లాడుతూ 3 కిలోవాట్ల సౌర విద్యుత్ పలకలు 2 లక్షల రూపాయలకు పెట్టుకుంటే దానిలో 78,000 రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ వస్తుందని తెలిపారు. మిగులు విద్యుత్ను ప్రభుత్వం కొనుగోలు చేసి యూనిట్కు ₹2.09 చెల్లిస్తుందని వివరించారు. సొంత ఇల్లు ఉన్న ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకోవాలని కోరారు. విద్యుత్ భారాల నుంచి ప్రజానీకాన్ని ఉపశమనం కలిగించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వం బోండవ మైశ్రా గారు సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి 21 డివిజన్లోని 1,18,000 ఇంటి యజమానులకి అవకాశం కల్పించేటువంటి విధంగా ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకాన్ని ప్రారంభించి సోలార్ ప్రతి ఇంటి మీద ఏర్పాటు చేసుకుంటూ 3 kVని ఏర్పాటు చేసుకుంటే 450 యూనిట్లు ఉత్పత్తి జరుగుతుంది. కాబట్టి ఆ ఇంటి యజమాని 200 నుంచి 250, 300 కాల్చుకున్న ప్రతి నెల 150 యూనిట్లు తగ్గించి 200 యూనిట్లు మిగులు ఉత్పత్తి ఉంటుంది. కాబట్టి దాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి ఆ డబ్బుల్ని కూడా ఆ ఇంటి యజమానులకు అందేటువంటి విధంగా వారి బ్యాంకులో పడేటువంటి విధంగా వారు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులని, రాష్ట్ర అధికారుల్ని, ఎలక్ట్రిసిటీ అధికారుల్ని అందరినీ కూడా కలిసి సమన్వయం చేసి ప్రతి డివిజన్లో కూడా ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చేటువంటి విధంగా కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. దానిలో భాగంగా 29వ డివిజన్లో ఈరోజు 4:30 నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ సమావేశానికి వందలాది మంది స్థానిక ప్రజానీకం వచ్చి మాకు ప్రభుత్వ పరంగా ఏ ఒక్క పథకం కావాలన్నా 300 యూనిట్లు దాటితే పథకాలు పోతున్నాయి అనేటువంటి భావన వెల్లడి చేస్తూ దాని నుంచి ఉపశమనం కలిగేటువంటి విధంగా ఈ ఏర్పాటు చేసినటువంటి బోండవ మైశ్రా గారు ఇప్పుడే అభినందించడం జరిగింది. 2,23,000 రూపాయలు ఈ ప్లాంట్ పెడతానికి అవసరమైతే 2 లక్షల రూపాయలు బ్యాంకు నుంచి రుణాలు ఇప్పించి దానిలో 78,000 రూపాయలు రాయితీని ఇప్పించి కేవలం 1,22,000 రూపాయలే ప్రతి నెల 1,300 రూపాయలు చొప్పున కట్టేటువంటి దాన్ని ఏర్పాటు చేయడంతో పాటు మార్జిన్ మనీగా ఉన్నటువంటి 10% 23,000 రూపాయలని బోండవ మైశ్రా గారే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఎవరైతే ప్లాంట్కి ఏర్పాటు చేసేటువంటి అనుమతులు తీసుకున్నటువంటి కంపెనీలు ఉన్నాయో వారి ద్వారా ఉచితంగా వీళ్ళ మీద భారాలు పడకుండా వారినే ఏర్పాటు చేసేటువంటి దాన్ని చేశారు. దాని అందరూ కూడా ప్రజలు హర్షధ్వానాలు వ్యక్తం చేస్తూ దీని పూర్తి బాధ్యత ఆర్పీలు, సిఓలతో పాటు మా డివిజన్ నాయకత్వం కూడా తీసుకుని ప్రతి ఒక్కరికి కూడా తక్షణమే ఈ పథకం వర్తింపజేసేటువంటి విధంగా వారిని చైతన్యపరిచి సెంట్రల్ నియోజకవర్గంలో రాబోయేటువంటి రోజుల్లో విద్యుత్ సమస్య లేనటువంటి విధంగా వారే విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి విధంగా ఉత్పత్తి చేసింది ప్రభుత్వానికి అందించేటువంటి విధంగా ఆర్థికంగా మొత్తానికి అలా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడంతో పాటు సంక్షేమ పథకాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందించేందుకు బోండవ మైశ్రా గారు మంచి ఆలోచనతో ముందుకు సాగుతున్నారు. అందరూ కూడా అభినందిస్తున్నారు. ఈరోజు మన సెంట్రల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు బోండవ మైశ్రా గారి ఆదేశాల మేరకు మన 29వ డివిజన్లోని ఏదైతే పీఎం సూర్యఘర్ యోజన పథకంలో భాగంగా మన 29వ డివిజన్ ప్రజానీకానికి ఈ సోలార్ ప్లాంట్ గురించి అవగాహన చేయటం కోసం వాళ్ళకి వివరాలు తెలియజేయడం కోసం వాళ్ళని మొత్తం వివరాలు చెప్పి ఏదైతే ఉందో ఈ ప్లాంట్ దాన్ని వాళ్ళు వినియోగించడం కోసం పెట్టిన ఈ సమావేశానికి మన నవనీతం సాంబశివరావు గారు, అలాగే డివిజన్ పెద్దలు, ప్రెసిడెంట్ గారు, క్లస్టర్ ఇన్ఛార్జి, అట్లా పార్టీ జనసేన కూటమి సభ్యులందరూ పాల్గొనడం, మహిళలు, డివిజన్ ప్రజానీకం అతి భారీ సంఖ్యలో పాల్గొని ఈ సమావేశం జరగడం జరిగింది. ముఖ్యంగా సాంబశివరావు గారు చెప్పినట్టుగా ఈ కరెంటు బిల్లుల వల్ల అనేక మందికి పెన్షన్లు పోవటం, అలాగే పథకాలు రాకపోవటం, తల్లికి వందనం పథకం లాంటివి కానీ ఏదైనా సరే ప్రభుత్వం ఇచ్చిన పథకాలు 300 యూనిట్లు దాటితే 1000 రూపాయలు బిల్లు దాటితే పథకాలు పోతున్నాయి, రేషన్ కార్డు పోతుంది. ఇవన్నీ
దృష్టిలో పెట్టుకుని మన సెంట్రల్ ఎమ్మెల్యే గారు నారా చంద్రబాబు గారితో మాట్లాడి ఎట్లయినా సరే సెంట్రల్లో అత్యధిక సంఖ్యలో మనం ఈ సోలార్ ప్లాంట్ని ఏర్పాటు చేసి ప్రజలందరినీ పథకాలకి దగ్గరగా తీసుకురావడం, అభివృద్ధికి అన్నిటికీ అనుకూలంగా చేయాలనే ప్రయత్నంలో భాగంగా అనేకంగా కృషి చేస్తున్నారు. ప్రతి డివిజన్లో ఈ మీటింగ్లు పెడతాము, వాళ్ళకి అవగాహన కల్పించడం, అలాగే ఈ పథకాన్ని ఈ ప్లాంట్ని వాళ్ళు వినియోగించుకునేందుకు ముందుకు రావడం కోసం అశేషంగా కృషి చేస్తున్నారు. ఆయనకి నిజంగా అందరూ అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు మహిళలందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వీళ్ళందరూ కూడా వివరాలు తెలియజేయడం జరిగింది. రాబోయే రోజుల్లో మధురానగరంలో అత్యధిక సంఖ్యలో ఈ సూర్య గారు ఈ ఏదైతే సోలార్ ప్లాంట్ ఉందో దాన్ని వినియోగించుకునే విధంగా మా మధురానగర్ తెలుగుదేశం టీము కానీ కూటమి టీము అంతా కలిసి కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. అట్లాగే ఈరోజు మన ఈ కార్యక్రమాన్ని మన శాసనసభ్యులు అన్నయ్య ఆయన ఆదేశాల మేరకు ఈరోజు పెద్ద ఎత్తున పెట్టడం జరిగింది. అట్లాగే సూర్య గారి గురించి మనం మాట్లాడటం కూడా జరిగింది. పెద్దలు నాయకులు అందరూ కూడా మాట్లాడారు. అట్లా మన కార్పొరేటర్ గారు మాట్లాడారు. ఎందుకంటే అన్ని డివిజన్లో కూడా ఈ మీటింగ్లు ఏర్పాటు చేసి ప్రతి వాళ్ళకి మన కరెంటు భారం తగ్గే విధంగా మన శాసనసభ్యులు బోనమేశ్వరరావు గారు ఆయన చాలా కృషి చేస్తున్నారు. అట్లాగే మరి 300 యూనిట్లు జారితే మరి మీకు పెన్షన్ రాదని, అట్లాగే మామూలు కరెంటు 300 యూనిట్లు జారితే మీకు తల్లికి బంధన కూడా రావట్లేదని చెప్పేసి అన్నారు. అట్లాగే మరి ఈ రోజున మరి ఈ సభా కార్యక్రమం పెట్టడం జరిగింది. అట్లాగే ఆర్పీలు అందరూ కూడా డోర్ టు డోర్ వెళ్ళి చెప్తున్నారు. మరి ఈరోజు మన శాసనసభ్యులు మన ఆదేశాల మేరకు ఈరోజు మరి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. అందరూ కూడా